పేద బ్రాహ్మణుని తిరుమల యాత్ర. ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలవాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించేవాడు. అతని జీవిత ఆశయం ఒక్కడే, తన జీవితంలో ఒకసారి అయినా తిరుమలలో వెళ్లి స్వామివారిని దర్శించడం. కాని అతని ఆర్థిక పరిస్థితి ఏమీ బాగులేదు. రోజు కష్టం చేసిన ఇల్లు గడవడం కూడా అతనికి ఒక సవాలుగా ఉండేది. ఒకరోజు ఆయన భార్య అతనితో, మీరు రోజూ స్వామిని ప్రార్థిస్తారు, కానీ ఒక్కసారి కూడా మీరు ఆయన ఆలయానికి వెళ్ళలేకపోతున్నారు. అందుకే మనకు ఈ కష్టాలు వస్తున్నాయి. మనం కొంచెం ఎక్కువగా కష్టపడి కొంత మొత్తాన్ని కూడబెట్టాలి, అప్పుడే మనం తిరుమల యాత్ర చేయగలుగుతాం అని చెప్పింది. ఈ మాటలు వినగానే రామయ్య రోజు కంటే ఇంకా ఎక్కువ కష్టపడి వాళ్ళ ఖర్చులకు కొంత ఉంచుకుని మిగిలిన ధనాన్ని స్వామివారి యాత్ర కోసం దాచేవాడు. కొన్ని సంవత్సరాల త్యాగం తర్వాత అతను యాత్రకు అవసరమైన కొంత మొత్తం కూడబెట్టాడు. రామయ్య తన కొద్దిపాటి నాణేలు తీసుకొని తిరుమల వైపు ప్రయాణం ప్రారంభించాడు. కాలినడకన వెళ్లే ప్రయాణం చాలా కష్టంగా మారింది. మధ్యలో భోజనం కోసం అతను తన దగ్గర ఉన్న కొంత డబ్బు తీశాడు. రామయ్య తన దగ్గర ఉన్న డబ్బు తీయడం ఒక దొంగ గమనించాడు. ఎలా ఆయన డబ్బు కొట్టేయాలని ఆ దొంగ కాపు కాచుకుని కూర్చున్నాడు. రాత్రివేళ అయింది. రామయ్య నిద్రపోయిన తర్వాత దొంగ వచ్చి రామయ్య దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని దొంగిలించి పారిపోయాడు. ఉదయం లేచిన రామయ్యకి ఇది తెలిసి గుండె ఆగిపోయినంత పనైంది. ఏం చేయాలి, తిరుమలకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించాడు. కానీ ఇది స్వామి పరీక్ష, నేను వెనక్కి వెళ్ళలేను అని రామయ్య నిశ్చయించుకున్నాడు. ఎలాగైనా తిరుమల చేరుకోవాలి అనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగాడు. ఆహారం లేక దాహంతో బాధపడిన చివరికి మాత్రం ఎంతో కష్టంగా రామయ్య తిరుమలకు చేరుకున్నాడు. కానీ ఆలయ ప్రవేశానికి కూడా అతని వద్ద ఒక్క నాణ్యం కూడా లేదు. తను ఆలయ ద్వారం దగ్గర నిలబడి స్వామి దర్శనానికి వెళ్తున్న వారిని చూస్తూ బాధపడిపోయాడు. అప్పుడే బ్రాహ్మణుడు వచ్చి, బాబూ, నీవు చాలా సాదాసీదా భక్తుడివి, నీ ముఖంలో భక్తి పెరుగుతోంది, నీకు స్వామి దర్శనం చేయించాలి, నేను మీకు సహాయం చేస్తాను అంటూ అతనికి దర్శనం చేయించే ఏర్పాట్లు చేసింది. రామయ్య ఆనందంతో ఆలయంలోకి ప్రవేశించాడు. స్వామిని దర్శించిన వెంటనే అర్చకులు ఆశ్చర్యపోయారు. స్వామివారి పాదాల వద్ద రామయ్య నాణేలు పోగుపెట్టినట్టుగా కొన్ని నాణేలు కనిపించాయి. అర్చకులు ఆ నాణేల్ని తీసుకొని స్వామికి నివేదించారు. తర్వాత రామయ్యను పిలిచి, స్వామి, నీ భక్తిని స్వామివారు అంగీకరించాడు, నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు, ఇది ఆయన త్రికరణ శుద్ధ భక్తులకే లభించే అదృష్టం అని చెప్పారు. రామయ్యకు ఆ మాటలకు చాలా సంతోషం వేసింది. రామయ్యకు అర్థమైంది, ఆ బ్రాహ్మణి ఎవరో కాదు, స్వామివారు తనను అనుగ్రహించి బ్రాహ్మణి రూపంలో స్వామివారి దర్శనం చేపించారని. చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని రామయ్య ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, భక్తికి ధన సంపద అవసరం లేదు. మనిషి మనసుపూర్వకంగా భగవంతుణ్ణి నమ్మితే ఆయన మార్గం చూపుతాడు. ప్రతి పరీక్ష ఓ శక్తివంతమైన అనుగ్రహానికి దారి చూపిస్తుంది. మనం నమ్మకంతో ఉండాలి. స్వామి అనుగ్రహం అనుకోని రూపాల్లో వస్తుంది. మనం నిజాయితీగా భక్తితో ఉంటే ఆయన సహాయము అందజేస్తాడు.